వాళ్ళు మీరు అన్నట్టు స్టార్టింగ్లో ప్రతి గ్రామం నుంచి భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి చందాలు సేకరించినారు. నేనున్న అపార్ట్మెంట్ కూడా వసూలు చేస్తే ప్రజలు ఇచ్చామండి, భక్తులు ఇచ్చినారు, స్వయంగా భక్తులు ఇచ్చారు. ఒక ఆలయానికి ఈ స్థాయిలో డబ్బులు మీరు ఎక్కడైనా వసూలు చేస్తే మీరు అన్నట్టు అంతర్జాతీయంగా కూడా వచ్చినాయి. వచ్చిన వాటి ప్రతిదానికి లెక్కలు ఉన్నాయి, దాన్ని మేము ఆడిటింగ్ నడుస్తున్నాయి, అవన్నీ సమర్పించడం. ఇప్పుడు కొత్తగా ఎందుకు మీరు ఈ విషయాలు మాట్లాడుతున్నారు అని వాళ్ళు అంటున్నారు. ఇవి 6 రోజుల నుంచి మీ మీద వస్తున్న ఆరోపణల మీద ఏ రకంగా సక్రమమైన విచారణ జరగలేదు. ఇవాళ చాలా మంది బయటకు వచ్చి మేము జ్యువెలర్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి మేము ఇటుకలు సమర్పించాం, ఎక్కడ ఉన్నాయి, మేము స్వామికి మేము వారికి నగలు సమర్పించాము, వారికి పూజాధికారులు నిర్వహించడానికి మేము చక్కటి సామాగ్రి సమర్పించాము, మేము ఇది చాలా మంది బయటకు వస్తున్నారు, అవి ఏమి లేవని స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఆవు పేడ యొక్క ఉపయోగాలు మనం తెలుసుకున్నాం. ఆవు పేడ అనేది ఎరువుగా ఉపయోగపడుతుంది, ఆవు పేడ డబ్బులు దాచుకోవడానికి ఉపయోగపడుతుంది అని కొత్తగా ఈ యొక్క విహెచ్పి గ్యాంగ్ చెప్తున్నట్లు లెక్క. అలాగే బాత్రూమ్ లో డబ్బులు దాచారు, ఎక్కడెక్కడ డబ్బులు దాచారు, ఇవన్నీ సిస్టమేటిక్ గా జరుగుతున్నాయి. చంపతరాయ్ గారికి తెలుసు, పదే పదే వాటిని డిలీట్ చేయించారు. ఆ సీసీటీవీ రికార్డు లేకుండా చేస్తారు, సీసీటీవీకి అడ్డంగా నిలబడ్డారు వచ్చి. చంపతరాయ్ గారికి తెలుసు అని మీరు కామెంట్ చేస్తున్నారు. చంపతరాయ్ విహెచ్పి అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు, ఆయన సంబంధమే లేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు, మీరు చంపతరాయ్ పేరు చెప్తున్నారు. ఇది బహుశా నిష్పాక్షికమైన దర్యాప్తు చేరితే చంపతరాయ్ కదా అసలు ఎక్కడికి వెళ్తుందో డౌట్ నాకు. ఎక్కడికి అంటే ఎక్కడికైనా వెళ్తుందండి. ఎందుకంటే ఈ యొక్క ట్రస్ట్ ఏర్పాటు చేసింది ఎవరు? ట్రస్ట్ ఆధీనంలో ఇవాళ టెంపుల్ ఉంది. ట్రస్ట్ ఏర్పాటు చేసింది ప్రధానమంత్రి మోదీ గారు చేశారండి. కోర్టు తీర్పు వచ్చింది, ప్రధానమంత్రి హోదాలో ఉండు కాబట్టి చేసిండే. ఆయనకు ఈ ప్రజలకు ఏం లింక్ ఉంటుంది అందులో ఉన్న వాళ్ళు? మీరు ఎంచుకుని ఏర్పాటు చేసిన వ్యక్తులు ఇవాళ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోల్మాల్ జరిగిందని స్పష్టంగా వాళ్ళు ఎంచుకొని పెట్టిన ట్రస్ట్ లో ఆయన ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ ఈ రోజుకి ప్రధానమంత్రి గారు మోదీ గారు ప్రకటన ఇచ్చారా? లేదు, మాట్లాడలేదు. ఆయన చెప్పాలిగా. రాముడి యొక్క గుడిని స్వయంగా వెళ్ళి తమరు ధార్మిక ఆచార్యులు కాదు, తమరు ధార్మికమైనటువంటి పెద్దలు కాదు, మత పెద్దలు కాదు, తమ దేనికి పూజారి కాదు, లేకపోతే ధార్మిక సంస్థ నాయకులు కాదు, కానీ ఏదో ప్రేమ చొప్పున ప్రధాని హోదాలో వెళ్ళారు అనుకుందాం. ఒక నిమిషం పోన్లేండి, దాని ప్రధాని ఎందుకు వెళ్ళారని ప్రశ్నిస్తాం. రాజకీయ నాయకుడివే కదా మీరు, ఏమైనా నువ్వు ఎందుకు వెళ్ళావా అని అడుగుతాం. లేదంటే నాకు రాముడు అంటే భక్తి ప్రపత్తులు. రాముడు అంటే అంత భక్తి ప్రపత్తులు ఉన్నవాడివి ఇవాళ ప్రజల హృదయాలు సూరంలో గుచ్చుకుంటే మాట్లాడేందుకు? మరి ఎవరి బాధ్యతలు నువ్వు ఏర్పాటు చేశారు? నీ మనుషులు కదా, నువ్వు ఏర్పాటు చేసావు. మోదీ గారు ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఎవరు ఏర్పాటు చేశారు చెప్పండి. మోదీ గారు ప్రకటన చేయలేదు. ఆయన ఇంకో ఎందుకు చేయట్లేదు? ఈ మౌనం చాలా డేంజర్. ఎందుకు చేయట్లేదు? ఇది గనక వేరే సంస్థ వేరే పార్టీ ఏర్పాటు చేసుకుంటే మోదీ గారు అపోజిషన్ ఊరుకుంటాడా? ఊరుకోడే. ఈయన కాబట్టి ఏ విషయం మీద సైలెంట్ ఉన్నా మణిపూర్ అయినా దేని మీద నడుస్తుంది. ఇది ఇవాళ మీరు సైలెంట్ గా ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ గారు అధికారులకు ఎలా వచ్చారు? రాముడి పేరు లేకుండా, రాముడి ఆలయం లేకుండా, రాముడి గురించి మాట్లాడకుండా అధికారులకు వచ్చారు మీరు. ఇవాళ విహెచ్పి అనేటువంటి సంస్థకిను ఈ బీజేపీకి ఉన్నటువంటి సంబంధం అందరికి తెలిసిందే కదా. ఇవాళ ఆర్ఎస్ఎస్ నాయకుడుగా ఉన్నటువంటి గోవిందాచార్య చట్టుకుని బీజేపీ నాయకుడు కాగలుగుతాడు. ఇవాళ ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి స్వయం సేవకులైన వాజ్పేయి అద్వాని, జనసంఘ్ గారు, బలరాం బంధవ్ గారు పిలిస్తే మనాడు రాజకీయ నాయకులు అవతారం ఎత్తుతారు. ఎందుకంటే నాగపూర్లో సెంటర్ ఉంది కాబట్టి. నాగపూర్లో ఉన్న సెంటర్ ఎవరికి ఎక్కడ కావాలో కేడర్ ఇవ్వగలుగుతుంది. అద్వాని, వాజ్పేయిని అదే విధంగా ఇచ్చింది మోదీ గారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త, నువ్వు వెళ్ళు, ఆయన కేశుభాయ్ పటేల్కి అవసరం అంటే ఆయన పంపించారు. వాస్తవం అది. అంచేత దీనికి ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలోనే ఈ సంఘ పరివారం నడుస్తుంది. నేను తప్పట్లేదు. ఇప్పుడు బాధ్యత ఎందుకు తీసుకోవాలని అడుగుతున్నాను నేను. విహెచ్పి మీరు పుట్టించిన సంస్థ. విహెచ్పి ఇప్పటిదాకా మేము చాలా గొప్ప పనులు చేసామని చెప్పారు. మేము బాధ్యత తీసుకున్నామని చెప్పేసి ఎవరు యూపీ సీఎం యోగి గారు మాట్లాడుతూ సిట్టేసిన తర్వాతనే 8 మంది. అసలు ఆలయాన్ని ప్రజల మధ్య మైత్రితో, ప్రజల మధ్య మాటలతో, ప్రజల మధ్య సంప్రదింపులతో 10 ఏళ్ళు ఆగనివ్వండి, ప్రేమతో జరిగి ఉంటే వేరే రకంగా ఉండేది. అలా కాకుండా మీరు రథయాత్ర చేసి, మత కలవరాలు చేసి, చివరికి ప్లాన్ ప్రకారం ఏది అఖిల పక్షాన్ని, సుప్రీంకోర్టుని, కేంద్ర ప్రభుత్వాన్ని, అందరినీ ఇచ్చిన వాగ్దానం, ఆల్ పార్టీ వాళ్ళందరికీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మోసం చేసి ఒక రకంగా దాని దగ్గర నుండి కూల్పించారు. దానికి సంబంధించి బాబ్రీ మసీద్ చేశారు. ఈ బాబ్రీ మసీద్ డిమాలిషన్కి సంబంధించి సుప్రీంకోర్టు ఇది చట్ట వ్యతిరేకమైన చర్య, తప్పు చేశారని చెప్పింది. ఏ సుప్రీంకోర్టు అయితే ఇవాళ మీకు భూమిని కేటాయించి కట్టుకోండి, వాళ్ళకి మసీదు కేటాయించి కట్టుకోండి అని చెప్పిందో అదే సుప్రీంకోర్టు మీరు తప్పు చేశారు అని చెప్పింది. ఈ తప్పు చేయడానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలతో ఏ రోజు రుజువు కాలేదు. లిబర్హాన్ కమిషన్ కి మొత్తం ఫైల్స్ తీసుకెళ్తున్నటువంటి
ఆయన సుభాష్ భాన్ అనేటువంటి అధికారి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఫైల్స్ అన్ని మిస్ అయినాయి, అందువల్ల శిక్షలు పడలేదు. వాస్తవాలు ఇవన్నీ కూడా మిస్సింగ్ ఫైల్స్ అనేటువంటిది ఆ రోజుల్లో ప్రతి పత్రికలో కథనాలు వచ్చినాయి. మీరు దాన్ని తవ్వితే అంటే హత్యల ద్వారా వాటి ద్వారా మీరు కాపాడుకుంటూ వచ్చారు వ్యవస్థని. ఓకే సరే, మీరు చేయలేదు, అదేదో మనకి మార్మికమైనటువంటి లేదా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో చంపేశారు, అవన్నీ పక్కన పెడదాం, ఇవన్నీ పక్కన పెడదాం. లింక్స్ ఉన్న విషయం వాస్తవా కాదా? యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క ఆయన యొక్క మూలం అనేటువంటిది, ఆద్వానీ గారి మూలం అనేటువంటిది, మరి మోదీ గారి మూలం అనేటువంటిది, మరి వెంకయ్యనాయుడు గారి మూలం అనేటువంటిది, వీళ్ళ అన్ని మూలాలను కూడా చిట్ట చివరికి కలిసేది. పదే ఎందుకు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్నారు? ఆర్ఎస్ఎస్ ఈజ్ ద మదర్ ఆఫ్ సంఘ పరివార్. ఓకే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఇవన్నీ కూడా రమణమూర్తి గారు నేను అంటున్నానండి, ఈ స్కామ్ కు ఆర్ఎస్ఎస్ కు, ఈ స్కామ్ కు బీజేపీకి, ఈ స్కామ్ ఈ స్కామ్ కి నిందితులైన వ్యక్తులు ఎవరి కార్యకర్తలు? ఐఎస్ఐ కార్యకర్తలు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, అర్బన్ నక్సలైట్లు. వాళ్ళు చెప్పండి, మీరు వాళ్ళు దేశానికి శత్రువుల టెర్రరిస్టులా? మీరు క్లినికల్ ప్రెసిషన్ తో వెళ్ళి మేము దాడులు చేస్తున్నాము, ఏది సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నాము అని చెప్పేటువంటి వాళ్ళు మీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఈ విషయాలకు సంబంధించి స్పందించకుండా సైలెంట్ గా, రాముడికి విషయంలో స్పందించకుండా ఇంత దుర్మార్గంగా ఎట్లా ఉంటారండి? ఇప్పుడు ఈ విషయాలకు సంబంధించి ఇంత స్పష్టంగా ఈ యొక్క కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత మీరు నిందితుల యొక్క రికార్డు చూస్తే మీరే చెప్తున్నారు, చంపత్ రాయ్ గారు విహెచ్పిలో పెద్ద నాయకుడు. విహెచ్పి ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్ఎస్ఎస్ నుంచి కదా. ఆర్ఎస్ఎస్ గురించి ఎందుకు మాట్లాడుకుంటాం? ఆర్ఎస్ఎస్ పుట్టించింది కదా దీన్ని. ఇప్పుడు నేనేమంటానంటే, ఇవన్నిటి యొక్క మూలాలు కలిసిన తర్వాత మీరు ఎట్లా విచారణ చేస్తారని అడుగుతుండే. విచారణ ఎదుర్కోవాలి మీరు. అసలు ఎవరు చేయాలి విచారణ? ఎందుకంటే ఇటువంటి కుంభకోణం గనక రాముడి పేరు మీదే నడిచి రాముడి పేరు మీద అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవంగా రాజీనామా ఇచ్చి ఉంటుకోండి. ఎవరు? యోగి ఆదిత్యనాథ్ గారు. యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చారు, మీ కుంభకోణం బట్టలేదు. యోగి ఎందుకు రాజీనామా చేయాలి? వారు రాజీనామా చేయరండి, అయిపోవచ్చు. ఆయన రెగ్యులర్ గా తనే డైరెక్ట్ గా ఒక సిట్ నియమించి తనే దాని మీద విచారణ చేస్తా ఉన్నాడు. నేను అడుగుతున్నాను, మీ యొక్క మూలాలు, ఇప్పుడు ఏదైనా ఒక న్యాయమూర్తి ముందు ఒక కేసు వచ్చింది అనుకోండి, ఆ కేసులో ఆయనకి ఆ కేసులో ఉన్నాయని బావమరిది, ఆ కేసులోనే అంతకుముందు వాదించాను, లేకపోతే నేను నీకు ఒకప్పుడు అడ్వకేట్ గా వాదించాను, వాళ్ళు జడ్జి కింద కూర్చున్నాను, నేను తీర్పు ఇవ్వకూడదు, నీకు నాకు స్నేహం ఉందని బయట తెలుసు కదా, పక్క తప్పుకుంటారు కదా. మరి మీకు స్నేహం ఉంది కదండి, యోగి ఆదిత్యనాథ్ గారికి, చంపత్ రాయ్ గారికి స్నేహాలు లేవా? అన్ని చోట్ల ఇప్పుడు వీడియోల ఫోటోలు ఉన్నాయిగా. వీడియోల ఫోటోలు ఎందుకు? మీ మూలాలన్నీ ఒకటేగా, మీరంతా ఒకటే అయినప్పుడు మీరు ఎట్లా విచారణ చేస్తారు? మీరు ఎట్లా? పైగా మీరు చూస్తే కనుక సిట్ నివేదిక, వీళ్ళు సిట్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు డే టు డే నివేదికలు తెప్పించుకుంటున్నటువంటి కాలంలో ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయడం చాలా కనబడ. మనకి అది కాదండి, 13 తారీఖు నాడు సిట్ ఏర్పడ్డది, జూన్ 13, రైట్? ఆ సిట్ విచారణ తర్వాత 25 తారీఖు నాడు ఎఫ్ఐఆర్ పడ్డది కదా. అసలు ఈ ప్రపంచంలో మొట్టమొదట ఎఫ్ఐఆర్ అంటే అర్థం ఏంటండి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఓకే, ప్రాథమిక సమాచారం, అది ఇన్వెస్టిగేషన్ కాదు, ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ప్రాథమిక సమాచారం మీకు దొరికిన వెంటనే ఎఫ్ఐఆర్ చేయాలి మీరు, మొట్టమొదట. మీరు చేయలేదు, ఆ తర్వాత విచారణ. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే గుర్రం బండి వెనకాల కట్టారు, మొట్టమొదటి విచారణ తర్వాత ఎఫ్ఐఆర్. అంటే విచారణలో మీరు దీన్ని ఎట్లా మేనేజ్ చేద్దాం చూసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ దాఖలు చేశారా? నేను అడుగుతున్నా. ఓకే, ఎఫ్ఐఆర్ అంత లేట్ గా ఎందుకు దాఖలైంది? అవును, ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఉండాలి, విచారణ తర్వాత ఉండాలి. విచారణ తర్వాత మీకు అల్టిమేట్ గా మీరు చార్జ్ షీట్ వేసుకోవాలి. చార్జ్ షీట్ ఏదైనా వేసుకోండి. కానీ ఫస్ట్ ఈ ప్రపంచంలో ఏ నేర దర్యాప్తు, ఏ స్టేషన్ కానీ వెళ్తే ఎఫ్ఐఆర్, కంప్లైంట్, ఎఫ్ఐఆర్ స్టార్ట్. ఇక్కడ ఎవరైతే విచారణ తప్పు ఆయన జరుగుతోంది దారుణంగా అని చెప్పినటువంటి మహిపాల్ సింగ్ అనేటువంటి ట్రస్ట్ ఉద్యోగిని ఫస్ట్ సస్పెండ్ చేశారు. చంపత్ రాయ్ గారి హయాంలోనే జరిగింది. ఆయన బాధ్యత మహిపాల్ సింగ్ తొలగించడం వెనుక చంపత్ రాయ్ ఇస్ నాట్ కంప్లైంట్ కాదు, ఆయన కంప్లైంట్ ఇవ్వలేదు అంటున్నాను. నీకు నిజాయితీ ఉంటే నువ్వు ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వాలి, కనీసం చేయలేదు. అయితే మీరు అన్న మహిపాల్ సింగ్ ఆరోపణలు చేసినప్పుడు కూడా 8వ తారీఖు అనుకుంటా, నేను ఫాలో అయినప్పుడు 8వ తారీఖు ఇది చిన్న ఆడిటింగ్ సంబంధించిన సమస్య, అసలు ఏం లేదు అని కూడా చంపత్ రాయ్ ప్రకటించినారు. అసలు రోజుకు ఒక స్టేట్మెంట్లు మార్చుకుంటూ వస్తున్నారండి. ఇప్పుడు నేను చూడడం కమల్ నయన్ దాస్ గారు వారు రామజన్మ తీర్థ క్షేత్ర ట్రస్ట్ కి వారు సక్సెసర్ కాబోతున్నారు. నృత్యగోపాల్ దాస్ గారి తర్వాత వారిదే ఆధిపత్యం. ఆ మనిషి చెప్పినాడు, ఎవరు దొంగలు కాదు అందరూ దొంగలమే ఎట్లా విచారణ చేస్తారు. ఆయన చెప్పినాడు, ఒకప్పుడు సైకిల్ ఎక్కి తిరిగిన వాళ్ళు ఈ ప్రాంతంలో కార్లు కొనుక్కున్నారు, బంగ్లాలు కట్టారు, మీరు ఎట్లా విచారణ చేస్తారు అన్నది మనిషి ఆయనే. ఎట్లా కొనుక్కున్నారంటే ఆయనే, వాళ్ళు కొనుక్కోవడానికి ఈ రాముని గుడికి లేకపోతే విరాళాలకు లింక్ ఏంది? ఆయన చెప్పింది అదే.
ఆయన చెప్పింది అదే, ఈ డబ్బులు ఈ విధంగా వెళ్ళినాయి కాబట్టి జరిగిందని చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు కమల్ నాయన్ దాస్ గారు నాకు దీనిపై నమ్మకం ఉంది అని చెప్తున్నారు. అంటే ఆయన మీద ఏమైనా ఒత్తిడి ఉందా? సరే, ఒత్తిడి లేదు అనుకుందాం. మరి వినయ్ కటియార్ గారు ఉన్నారు. వినయ్ కటియార్ గారు అయోధ్య ప్రాంతంలోనే ఎంపీ, నాకు గుర్తున్నంత వరకు. బజరంగ్ దళ స్థాపకుడు, చాలా దూకుడున్నటువంటి కార్యకర్త. ఈ ఉద్దాన దాని ఏమంటారు, పతనం అనేటువంటిది, ముందు పైకి వెళ్ళడం తగ్గడం అంటే రకరకాల జరుగుతుంటాయి. వినయ్ కటియార్ గారు ఖచ్చితంగా రాముడి పట్ల, ఈ ఉద్యమం పట్ల ఒక కమిట్మెంట్ తోటి చేశాడు. ఆయన చేసే పని అంతా మంచిది నేను అనుకోవట్లేదు, అది చేశాడు. ఆ మనిషి వాళ్ళు చెప్తున్నాడు సబ్కా సబ్ చోర్ హే, అందరూ దొంగలే. ఆయన చెప్పలే సంపత్రాయ్ వాళ్ళు దొంగలని, నాకు విశ్వాసం అని చెప్తున్నాడు. బీజేపీలో కూడా చాలా మంది నాయకులు చెప్తున్నారు. మనకి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ గారి గురించి మనకు తెలుసు కదా, మా ఎంపీ 6 సార్లు అధికార పక్షం తరఫున నెగ్గిన ఎంపీ. అర్బన్ నక్సలైటా, కమ్యూనిస్టా? ఆయన మీద ఆరోపణలు చేసి పాపం రెజ్లర్స్ ఢిల్లీలో కూర్చొని, వాళ్ళు సాక్షిను, ఇంకా సాక్షి మాలిక్, ఇంకా చాలా మంది, ఇంకా వాళ్ళు ఎవరండి రెజ్లర్స్ అందరూ లైంగికంగా మా పట్ల దుర్మార్గం చేశాడు అనేటువంటి ఆరోపణలు చేస్తే, మర్యాదకు కూడా, అంటే వీళ్ళకి మర్యాదలు లేవుగా, దళితుడైనా మహిళలైనా ఎవరైనా చేస్తే, ఇక్కడ ప్రణయ్ చచ్చిపోయినప్పుడైనా ఎవడు చచ్చిపోయినప్పుడైనా ఆ మనిషిని పక్కన పెట్టే మర్యాద కూడా లేదు. కనీసం ఆరోపణలు వస్తే ఆయన తప్పించకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకున్నారు. అంటే మీకు చాలా దగ్గర వాడనే కదా, మీ వాడే కదా. ఆయన ఏమైనా కాంగ్రెస్ పార్టీయా, కాంగియా, కాంగ్రెసా, లేకపోతే కమ్యూనిస్టా, అర్బన్ నక్సలైటా, ఐఎస్ఐయా, పాకిస్తానా? ఎవడు చెప్పండి. ఆ మనిషి ఏమని చెప్పాడు తెలుసా, నాకు చాలా నిజాలు తెలుసు, నేను నోరు విప్పలేను, ఎందుకంటే అత్యంత బలవంతమైనటువంటి వ్యక్తులు దీంట్లో ఉన్నారు అని చెప్తున్నాడు ఆయన. ప్రపంచం మొత్తం ప్రశ్నించినా భయపడని బ్రిజ్భూషణ్, దేశమంతా అల్లకల్లోలమైన భయపడని బ్రిజ్భూషణ్ ఈ విషయంలో భయపడుతుండో. మరి రెజ్యులర్ సమాఖ్య అధ్యక్షుడిని అంత స్థాయిలో మరి భయపెట్టగలిగిన వాళ్ళు ఎవరై ఉంటారు? వాళ్ళైతే ఈ డ్రైవర్ టిన్నునో లేకపోతే చెంపత్రాయో కాకపోవచ్చు. ఎందుకంటే చెంపత్రాయ్ ఎప్పటికే బయటపడి ఆయన పేరు వచ్చేసింది. చెంపత్రాయ్ వచ్చిన తర్వాత ఈయన మాట చెప్తున్నాడు. ఈయన మాట చెప్తున్నాడు, దీని వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారండి. ఆ మాట మీరు నేను కాదు. ఆ మాట బ్రిజ్భూషణ్ చెప్పాడు అంటే దాని వెనకాల పెద్దవాళ్ళు ఎవరై ఉండాలి? వాళ్ళు మంత్రుల, ముఖ్యమంత్రుల, కేబినెట్ మంత్రుల, కేంద్ర కేబినెట్, మరి బీజేపీలో అగ్రస్థానంలో ఉన్న వాళ్ళ, నాగపూర్లో ఉన్న, మాకు తెలియదు ఈ విషయం. అంటే అనుమానాలు వస్తాయి కదండి. ఇంత స్పష్టంగా జరిగిన తర్వాత నేను చెప్తున్నాను, ఒక ఆర్డర్ ప్రకారం మీరు చూస్తే 1985, 86, 87 నుంచి ఆరోపణలు రావడం, 87 లెక్కేసుకోండి, 87 నుంచి 2026 40 సంవత్సరాలు, 97, 2007, 47, 27, 47, 44 దశాబ్దాల పాటు, అంటే ఒక జనరేషన్ గడిచిపోయింది. కంటిన్యూస్ గా ఒకటే విషయం, మీరు డబ్బులు వాడుతున్నారు. ఆ రోజు బాబా లాల్ దాస్ చెప్పాడు, ఆ తర్వాత నిర్మోహి అఖాడా వాళ్ళు 1400 కోట్లు చెప్పారు, లేకపోతే జ్ఞాన్ దాస్ చెప్పాడు, లేకపోతే మరొకళ్ళు చెప్పారు, ఇవాళ బ్రిజ్భూషణ్ చెప్తున్నాడు, లేకపోతే వినయ్ కటియార్ చెప్తున్నాడు. ఎంతమంది చెప్తారు? ఇప్పుడు మీరు దీని ఏం చేస్తారంటే, మీరు చూడండి పత్రికల్లో 70 విచారణ చూడండి. మీరు మొట్టమొదటి ఏమొచ్చిందంటే 200 కోట్ల కుంభకోణం అన్ని పత్రికల్లో వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? పత్రికల్లో బుర్రలోంచి వచ్చిందా? లేదే, పోలీసులు వాడు చెప్తే వచ్చిందే కదా. ఇప్పుడు 200 కోట్ల కుంభకోణం కాస్త 700 కోట్లు, 700 కోట్ల నుంచి రేపు 70-80 లక్షలు మారుస్తారు. ఎవరినో డ్రైవర్నో వాళ్ళ అసిస్టెంట్నో, వీళ్ళే ఈ దుర్మార్గం చేసింది వీడేను, అసలు ఇది కుంభకోణమే కాదు, ఇదంతా దేశ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు, ఇది భారత వ్యతిరేకులు, కమ్యూనిస్టులు, అర్బన్ నక్సలైట్లు, కాంగీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఈ 70-80 లక్షలు పోయినాయి, మన కడప జరుగుతుందని నేను అనుమానం పడుతున్నాను ఈ విషయం మీద అని చెప్పి ఆయన ఎవరినో జైలుకి పంపించి మళ్ళా 6 నెలలకు ఏడాదికి ఆయన బయటికి తెచ్చుకుని, అది కదండి చెంపత్రాయ్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిండు. 9 మంది మీద కేసు వేసిర్రు. ఏమంటే 9 మంది మీద వేసినటువంటి కేసు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలంటే ఎవరికి ఈ నేరంతో ఉందో సంబంధం ఉందో, ఎవరినైతే బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ చాలా పెద్దవాళ్ళు ఉన్నారని చెప్తున్నాడో, ఎవరైతే సబ్కా సబ్ చోర్ హై అని వినయ్ కటియార్ చెప్తున్నాడు, వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ కాకూడదు. అంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు దీంట్లో రాకూడదు, విహెచ్పికి సంబంధించిన వాళ్ళు ఎవరు దీంట్లో రాకూడదు, సంఘ పరివారికి సంబంధించిన వాడు ఎవడు ఈ విచారణ చేసే వాళ్ళు ఉండకూడదు. లేదంటే దొంగల ముఠా నాయకులు దొంగల విచారణ చేసుకుని వాళ్ళే అంపైర్లు, వాళ్ళే ఆటగాళ్ళు, వాళ్ళే తీర్పిస్తారు, వాళ్ళే ఇది చేస్తారు.